వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం స్పెషల్ ఫోకస్ చేశారని చెప్పారు మంత్రి కొండా సురేఖ. సిటీలో అక్రమాలపై నోటీసులు ఇస్తామని, అన్ని చెరువులను డెవలప్ చేస్తామని చెప్పారు. వరంగల్ మున్సిపల్ ఆఫీస్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి తొలిసారి మంత్రి హోదాలో హాజరయ్యారు కొండా సురేఖ. ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా ప్రమాణం చేశారు. ఇక ఈ సమావేశంలో నగర అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు కౌన్సిల్ సభ్యులు. వరంగల్ మున్సిపల్ ఆఫీస్ కౌన్సిల్ హాల్లో గ్రేటర్ వరంగల్ సర్వసభ్య సమావేశం జరిగింది. మంత్రి హోదాలో తొలిసారిగా జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు మంత్రి కొండా సురేఖ. ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా ప్రమాణం చేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది పాలకవర్గం. గ్రేటర్ వరంగల్ పరిధిలోని చెరువులను పరిరక్షించాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. ఆక్రమణలకు పాల్పడిన వారికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. మున్సిపాలిటీ పరిధిలో 115 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని కౌన్సిల్లో నిర్ణయించారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ మహానగర అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామన్నారు. సిటీలో అక్రమాలపై నోటీసులు ఇస్తామని, అన్ని చెరువులను డెవలప్ చేస్తామని చెప్పారు. నయీం నగర్ నాల బ్రిడ్జితో ముంపు ప్రాంతవాసుల కష్టాలను కాంగ్రెస్ తీర్చిందన్నారు. గత పాలకుల విమర్శలు పట్టించుకోమని, తమ పని తాము చేసుకుంటూ పోతున్నామని చెప్పారు మంత్రి. కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అంతా కూడా మొత్తం టోటల్ చేసి ఆ పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని, అదే కాకుండా కార్పొరేషన్కు 100 కోట్ల నిధులు అడిషనల్గా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము తీర్మానం చేస్తూ ఒక తీర్మానం కూడా ఇందులో ఆమోదించడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతి ఒక్క అంశం మీద కూడా ఇప్పుడు బతుకమ్మ పండుగ సందర్భంగా అన్ని ఏరియాల్లో కూడా ఇప్పటి నుంచే చదును చేయడం కానీ, అక్కడ వచ్చేటువంటి మహిళలకు సౌకర్యాలు కల్పించడమే కానీ, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అందరూ సహకరించాలన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వరంగల్ అభివృద్ధికి పాలకవర్గం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు మేయర్ గుండు సుధారాణి. డివిజన్ల వారీగా సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. హైదరాబాద్ పోతే హైదరాబాద్కి వెళ్ళి ఇచ్చిన భిక్షంతో మనం ఇలా నడపవలసిన కర్మ పట్టింది. గతంలో కూడా కాంట్రాక్టర్లు టెండర్ పిలిస్తే పోటీపడి వచ్చేవాళ్ళు ఇవాళ టెండర్కు రావట్లేదు అని అంటే, ఎలక్షన్ల ముందు వాళ్ళ స్వార్థాల గురించి 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టిన నగదు 2 కోట్లు ఉంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టి ఒంటెద్దు పోకళ్ళు పోవటం, ఎవరి మాటలు కార్పొరేట్ల మాటలు వినకుండా ఉండటం. ఇవాళ చూడండి, అన్ని పార్టీల కార్పొరేటర్లకు అవకాశం ఇచ్చిన వారి సమస్యలు మాట్లాడినాం. మేము ఏమి చేయబోతున్నామో కూడా ఏం చేసినామో చెప్పినాం, ఏం చేయబోతున్నామో కూడా చెప్పినాం. 15th ఫైనాన్స్ గ్రాంట్స్ ఉన్నాయి. ఆ గ్రాంట్స్ టైడ్ అన్టైడ్ గ్రాంట్స్, వాటిని కావాల్సినటువంటి పారిశుద్ధ కోసం ఏర్పాటు చేసినటువంటి పరికరాల కోసం, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ ఎక్కడైతే అన్ని నియోజకవర్గాల్లో అవసరం ఉన్నాయో వాటిని మేము ప్రతిపాదించడం, తీర్మానాలు చేసుకోవడం జరిగింది. గౌరవ కార్పొరేటర్స్ తీసుకొచ్చిన సమస్యలన్నిటిని కూడా కూలంకషగా అందరూ కూడా మాట్లాడినవన్నీ కూడా తీర్మానాలు చేయడం జరిగింది. నయీం నగర్ నాలాపై ఇన్ టైంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంపై సీఎం రేవంత్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ కౌన్సిల్లో తీర్మానం చేశారు.